బ్రిటన్ ప్రధానిగా ఎవరెన్నికయ్యారు? కైర్ స్టార్మర్. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ 412 సీట్లు గెలుపొందడంతో బ్రిటన్ ప్రధానిగా నియమిస్తూ బ్రిటన్ రాజు చార్లెస్ III ఆదేశాలు జారీ చేశారు. కైర్ స్టార్మర్ 58వ ప్రధానిగా బకింగ్హామ్ ప్యాలెస్లో బాధ్యతలు స్వీకరించారు. కైర్ స్టార్మర్ రచెల్ రీవ్స్ను తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమించారు. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలవడం 14 ఏళ్ల తర్వాత ఇది తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక 3D హోలోగ్రఫీ నోట్లను విడుదల చేసిన దేశం? ఆన్సర్ జపాన్. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో జపాన్ 3D హోలోగ్రామ్ కరెన్సీ నోట్లను ముద్రించింది. 10,000 యెన్, 5,000 యెన్, 1000 యెన్ నోట్లు జూలై 3 నుంచి జపాన్లో చెలామణిలోకి వచ్చాయి. దేశ సాంస్కృతి శాస్త్రీయతను ప్రభావితం చేసిన ప్రముఖుల ఫోటోలను హోలోగ్రామ్ చూపిస్తుంది. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కొత్త నోట్లను తీసుకురావాలని జపాన్ 20 ఏళ్ల తర్వాత 3D హోలోగ్రామ్ నోట్లను ముద్రించింది. నెక్స్ట్ క్వశ్చన్. జార్ఖండ్ సీఎం ఎవరు? ఆన్సర్ హేమంత్ సోరెన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారత స్థానం? ఆన్సర్ 72వ స్థానం. మొదటిగా సింగపూర్, తర్వాత డెన్మార్క్, 3వ స్థానంలో USA, 4వ స్థానంలో నెదర్లాండ్స్. ఈ ఇండెక్స్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు, మానవ మూలధనం, కార్మిక మార్కెట్ విధానాలు, ఆవిష్కరణ, ఆర్థిక సమైక్యత అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మనుషులు జీవించే ప్రాంతానికి అత్యంత దూరంగా ఉన్న దీవి ఏది? ఆన్సర్ ట్రిస్టాన్ ద కుంహా. ఈ దీవి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి 2787 కిలోమీటర్ల విస్తీర్ణ దూరంలో ఉంది. ట్రిస్టాన్ ద కుంహాను ప్రపంచంలోనే అత్యంత దూర ప్రాంతంగా చెబుతారు. లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఓం బిర్లా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అధికారిక గణాంకాలను, సమగ్ర డేటాను ఉంచడానికి స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఈ సంఖ్యకి పోర్టల్. ఈ పోర్టల్లో నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్, ఇండస్ట్రీస్ ఒక వార్షిక సర్వే, గృహ వినియోగ వ్యవస్థ సర్వే వంటి గణాంకాలు ఈ పోర్టల్లో ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏ పోర్టల్ను ప్రారంభించారు? ఆన్సర్ ఫౌనా ఆఫ్ ఇండియా చెక్లిస్ట్ పోర్టల్. ఈ పోర్టల్ని ప్రారంభించిన వారు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర సీఎం ఇక నుంచి మంత్రిమండలి సభ్యులు సొంతంగా ఆదాయపు పన్నును చెల్లించాలని సూచించారు? ఆన్సర్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్. మైత్రి విన్యాసం 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లో. జూలై 1 నుండి జూలై 15 వరకు జరిగింది. మొదటి విన్యాసం 2006లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త క్రిమినల్ చట్టాలపై సమాచారాన్ని అందించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ యాప్ను ప్రారంభించారు? ఆన్సర్ సంజ్ఞాన్ యాప్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా వైమానిక దళ విన్యాసాలను ఏ పేరుతో జరగబోతున్నాయి మరియు ఎప్పుడు? ఆన్సర్ తరంగ్ శక్తి 2024 ఆగస్టులో.